పాపం షీరో ఒట్టిగిన్నెనే చూస్తూ విసిగి వేసారిపోతోంది. ఓ లేచారు. ఇప్పుడైనా తిండి పెడతారేమో చూద్దాం. ఇవన్నీ ఉడికిన తర్వాత వీటిని కళాయిలో వేసుకోవాలి. ఆహా, ఈ షోని ఎలాగైనా మొట్టమొదటి నుంచి చూద్దాం అనుకున్నానే. చూసారా, ఇప్పుడు కూడా మన షీరోకి తినడానికి ఏమీ దొరకలేదు. పాపం పస్తుండాల్సి వచ్చింది. సరే రండి, ఇప్పుడు స్కూల్లో ఏం జరుగుతుందో చూద్దాం. వచ్చేసాను. షించాన్, దాని కింద పడేస్తావు, జాగ్రత్త. ఏ కదమ్మా, దీన్ని పట్టుకో. ఆఖరికి పగలగొట్టేశాడు. ఏంటి కజమా, నువ్వు ఇలా ఉంటే టీమ్ లో చేర్చుకోరు, వేస్ట్ క్యాండిడేట్ అని పంపించేస్తారు. రాత్రంతా వాడు తినలేదు. పాపం కదా. ఈ రోజైనా వాడికి తినడానికి ఏమైనా దొరకాలి. అరే, నువ్వు ఈ రోజు వచ్చేసావా? ఇదిగో దీన్ని తిను. టైం ఎంత అయింది? టైం 12 అయింది. నేను షీరోకి బ్రేక్ఫాస్టే పెట్టలేదే. షీరో బంగారం, ఇలా రారా. ఇదిగో నీ కోసం బ్రేక్ఫాస్ట్ ని లంచ్ ని కలిపి పెట్టాను, తిను. ఏంటి షీరో అలా చూస్తున్నావు? ఇంకా కావాలా? నేను బయలుదేరిపోయాను మమ్మీ. షించాన్ వచ్చాడు. షీరోని వాకింగ్ కి తీసుకువెళ్తాడో లేదో చూద్దాం. ఓ నా బంగారం షీరో, ఇక్కడే ఉన్నావా? నేను మిస్ అయ్యావా? ఈ రోజుకి ఇది చాలే. ముద్దు చేసినట్టుగా చేశాడు. తర్వాత ఢమాల కింద పడేసి వెళ్ళిపోయాడు. ఎప్పట్లో మొదలు పెట్టావా షించాన్? మర్యాదగా చెప్తున్నాను, కాయగూరలన్నీ తిను. అది ఒంటికి చాలా మంచిది, తెలుసా? ఏ షించాన్, అమ్మ అంతగా చెప్తోందిగా, కాయగూరలు తింటే తప్పేంటి? కాయగూరలా? నాన్న కాయ మాత్రమే పెడుతున్నారు, కూరలు పెట్టట్లేదు. కాకరకాయ ఒంటికి మంచిదంటే వింటున్నావా? అవల కుదరదు బాబు, నాన్నకే పెట్టండి, ఆయన తింటారు. ఈ విధంగా షించాన్ జీవితం, షీరో జీవితం సాగుతూ ఉంది. అప్పుడే నిద్రపోయాడు చూడండి. నిద్రపోతుంటే ఎంత అందంగా